అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, భూ కబ్జాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే కోర్టులో ఒక నకిలీ డాక్యుమెంట్లు వాళ్ళు సబ్మిట్ చేసి పిటిషన్ వేసి సెటిల్మెంట్ చేసుకోవాలని ప్రయత్నిస్తే కనుక సో మనం ఏం చేయాలంటారు? సెటిల్మెంట్ చేసేస్తే కుదరదు. వాళ్ళు నకిలీ డాక్యుమెంట్స్ కోర్టులో చేసేసేంత మాత్రాన వాళ్ళు ఓనర్ అయిపోతారా? కాను కదా. ఓనర్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా టైటిల్ డీడ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా వచ్చి మీ భూమిలో కబ్జా చేస్తే మీ దగ్గర నెంబర్ 1 టైటిల్ డీడ్ చాలా మ్యాండేటరీ, అది ఉండాలి. అర్థమైందా? రెండవది వచ్చి సేల్ డీడ్. జనరల్గా అడంగల్ అంటారు. అడంగల్ అంటే ఆంధ్ర అంటారు, తెలంగాణ పాహనీస్ అంటారు. చాలా ఇంపార్టెంట్. పాహనీస్ ఉండాలి, ఈసీలు ఉండాలి. ప్రతిదీ కూడా మీ పేరు మీదే ఉండాలి డాక్యుమెంట్స్. తర్వాత యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యూటేషన్ కూడా మీ పేరు మీద ఉండాలి. ఇవన్నీ కూడా కాకుండా అసలు పాయింట్ ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరే ఉండాలి. రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు ఉండాలి. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్. కబ్జాదారుడు ఏదైనా కబ్జా చేయాలని ప్రయత్నం చేసినా అక్కడ రెవెన్యూ రికార్డ్స్ అతని పేరు ఉండాలి. ఏదో తీసుకొచ్చి డాక్యుమెంట్ తీసుకొచ్చి కోర్టులో వేసినా సరే, ఏదో డాక్యుమెంట్ ఇచ్చి రెవెన్యూ వాళ్ళకి డబ్బులు పడేసి ఏదో చేసినా అతని దగ్గర ఒరిజినల్ డాక్యుమెంటే ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. కబ్జాదారుడు ల్యాండ్ గ్రాబింగ్ చేసేటప్పుడు, ఎంక్రోచ్ చేసేటప్పుడు, వేరే వాళ్ళ భూమి కబ్జా చేసేటప్పుడు ఆ కబ్జాదారుడు అతని దగ్గర ఏదో ఫేక్ డాక్యుమెంట్ చూపించి కోర్టులో ఏదో చూపించి మభ్యపెట్టి ఎలా ప్రయత్నం చేసినా కోర్టు విచారణ చేస్తుంది. అంత ఈజీగా అతను ఓనర్ అవ్వలేడు. గుర్తుపెట్టుకున్నారు అందరూ. టైటిల్ డీడ్ చాలా ఇంపార్టెంట్. టైటిల్ డీడ్, అతని యొక్క పేరు, సర్వే నంబరు, జ్యూరిడిక్షను, తర్వాత సేల్ డీడ్స్. సేల్ డీడ్ కూడా అతని పేరు మీద ఒకసారి భూమి కొనిన తర్వాత అతని పేరు మారుతుంది కదా, అతని పేరు మీద వస్తుంది కదా. అతను సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వెళ్తాడు కదా, సబ్ రిజిస్టర్ వెళ్తాడు కదా, అతని పేరు మీద ఎంట్రీ అవుతుంది కదా, విట్నెస్లు పెడతాడు కదా, అతను ఓనర్ అయిపోతాడు కదా. అప్పుడు ఒకసారి అతను ఓనర్ అయిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మొత్తం ఇవన్నీ కూడా ఒకసారి ఎంట్రీ చేయించుకోండి. మ్యూటేషన్ ల్యాండ్ అయితే కనుక మ్యూటేషన్ చేయించుకోండి. ప్లాట్ అయితే సబ్ రిజిస్టర్ చూసుకుంటారు ఎస్ఆర్ఓ. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఎప్పుడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ సమయంలో మీరు లేరు అనుకుందాం. భూ కబ్జా చేసే టైంలో మీరు లేరు, మీరు వేరే దేశంకి వెళ్ళారు అనుకుందాం. మీకు తెలియకుండా మీ ప్రాపర్టీ వేరే వాడు కబ్జా చేశాడే అనుకున్నా కూడా మీరైనా సరే దయచేసి ఎవరైతే భూమి కొంటారో 12 సంవత్సరాల లోపల ఒకసారి రండి. లేకపోతే మీరు 12 ఏళ్ళు దాటిపోతే మీరు కానీ ఆ భూమి జోలికి వెళ్ళిపోతే ఎవరైతే కబ్జా చేసాడో అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోతాడు వాడు, నేనే ఓనర్ అంటాడు వాడు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే ఇంకా కష్టం అవుతుంది. అప్పటికైనా వాడు ఓనర్ కాలేడులే. కానీ ఎప్పుడైతే ఓనర్ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఓనర్ అయితే కాలేడు. కానీ ఆస్కారాలు అయితే ఉంటాయి. ఈ కబ్జా చేసే వాళ్ళకి ఆస్కారాలు ఎక్కువ. వాళ్ళు ఏదో రకం మభ్య పెడతారు, మాయ చేస్తారు. కాబట్టి 11 సంవత్సరాల 365 364 రోజులు అలాగా ఆ టైంలో అయినా వచ్చి ఒక్కసారి ఎంట్రీ ఇవ్వాలి. మీ ప్రాపర్టీ జోలికి ఎంట్రీ ఇవ్వాలి. ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఈ రకంగా మీరు సైలెంట్గా కామ్గా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పట్టా భూమిల విషయం మాట్లాడుతున్నాం. ల్యాండ్ విషయంలో పట్టాలు అయితే అదే కనుక ఎవరైనా ప్రభుత్వ భూమిలో కనుక కబ్జా చేస్తే ఎండోమెంట్స్ ల్యాండ్స్ అనుకుందాం, ఫారెస్ట్ ల్యాండ్సే అనుకుందాం, ఏదైనా ల్యాండ్స్ అనుకుందాం, ప్రొహిబిటెడ్ ల్యాండ్సే అనుకుందాం, అసైన్ ల్యాండ్సే అనుకుందాం. అదే ప్రభుత్వ భూములైనా సరే, పట్టా భూములైనా, ఏ భూములైనా సరే ప్రభుత్వ భూములేలే, పట్టా కాదు. ప్రభుత్వ భూముల్లో కనుక ఎండోమెంట్స్లో కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కనుక పూర్వభోగు భూములైనా అసైన్ ల్యాండ్స్ అయినా 30 సంవత్సరాల వరకు ఆ భూమి మీద ఎవరైతే భూ కబ్జాదారుడు అక్కడే ఉంటాడో, తిట్టేసి కూర్చుంటాడు అక్కడే. వాడు మాయాజాలం చేస్తాడు, కరెంట్ బిల్లు కడతాడు, వాటర్ బిల్లు కడతాడు, అన్నీ కట్టి వాడే ఉంటున్నాడు. ఆ 30 సంవత్సరాల్లో ఎండోమెంట్స్ భూములు ఉంటాయి తెలుసు కదా, టెంపుల్స్ అవి ఉంటాయి కదా, ఆ 30 సంవత్సరాలు కదలకుండా వాడు ఆడే ఉంటే కనుక దాన్ని వీళ్ళు బికమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అతనే ఓనర్ అవుతాడు, దాంట్లో డౌటే లేదు. 30 సంవత్సరాలు దాటితే వీళ్ళు బికమ్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. కానీ ఆ 30 సంవత్సరాలు అతని మీద ఎటువంటి ఫిర్యాదులు ఉండకూడదు, ఎటువంటి పోలీస్ కంప్లైంట్స్ ఉండకూడదు, ఎవరు అతని మీద వచ్చి గొడవలు చేయకూడదు, పోలీస్ కేసు అసలు కంప్లైంట్సే ఉండకూడదు. సో బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉండాలి. అతను బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉండాలి. పక్కవాడు ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు.
ఆ నైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఇది కబ్జా చేశాడని విషయం బయటకు రాకూడదు, ఏదంటే లోపలికి బయట రాకూడదు. అట్లా రకంగా కనుక కాముగా అతను కానీ ఉన్నాడు అంటే ఆ భూమిని 30 సంవత్సరాలు దాటిపోతే దాన్ని వీళ్ళు బికమ్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. అదే కూడా గవర్నమెంట్ ల్యాండ్సే, గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్స్. 30 ఇయర్స్ ఇది అంటే ఆ 30 ఇయర్స్ అంటే ఎండోమెంట్స్ అని అవ్వచ్చు, ఫారెస్ట్ ల్యాండ్స్ అని అవ్వచ్చు, తర్వాత పూర్వభోగ భూములు అనవచ్చు, తర్వాత అసైన్ ల్యాండ్స్ అని అవ్వచ్చు, ఏ భూములు గవర్నమెంట్కి సంబంధించి ఏ భూములు అనవచ్చు. ఈ భూములో ఎవరైనా కబ్జా చేస్తే వాళ్ళు 30 సంవత్సరాల దాకా ఎటువంటి కంప్లైంట్స్ వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా ఓనర్ అయ్యే ఆస్కారం అయితే ఉన్నది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. చాలామందికి సందేహం ఉంటుంది, ఈ భూ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి పిటిషన్ వేస్తే కనుక మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికి మీ విశ్లేషణ అనేది చాలా అదే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చినంత మాత్రాన వాడు ఓనర్ కాలేడు. నీకు ఇంతమంది యూట్యూబ్లో కూడా చెప్పా, చాలాసార్లు చెప్పా. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓనర్స్కి చెప్తున్నా, ఎవరో వచ్చారు, మీరు నా భూమి పోయింది, నా భూమిలో వేరేవాడు కబ్జా చేశాడు, నేను నా పరిస్థితి ఏమిటి అని అంటే కూడా మీరు డైరెక్ట్గా మీ యొక్క జ్యూరిడిక్షన్లో సివిల్ కోర్టులో దావా వేసుకోండి. ఆర్డర్ 7 రూల్ సెక్షన్ 26 ప్రకారముగా వాది ప్రతివాది ఒక దాంతో పాటే ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వేయండి. ఆర్డర్ 39 రూల్ 1 and 2 ఆర్డర్ 39 వేయండి. ఇది కోర్టులో ఒకసారి వేయండి. వాళ్ళకి నోటీసులు పంపండి. ఎవరైతే మీ కబ్జా చేశాడో, భూమి కబ్జా చేశాడో వాడు మీరు నోటీసులు పంపండి. ఆటోమేటిక్గా వాడు కోర్టుకు వస్తాడు. అర్థమైందా? వాడు చచ్చినట్టు ఎవడైతే కబ్జా చేస్తాడో వాడు కోర్టు ఫీజు కట్టాలి. ఎందుకంటే వాడు ఓనర్ కాడు, అనవసరంగా వాడికే డబ్బులు వేస్ట్. ఇప్పుడు నేను ఓనర్ అయితే నేను కోర్టు ఫీజు కట్టుకుంటా, నా భూమి కాబట్టి నాకు భయం లేదు, ధైర్యంగా ఉంటాను. నేను నా భూమి కాకుండా నా భూమి నువ్వు బుకాయిస్తే అప్పుడు నువ్వు ఓనర్ ఎలా అవుతావు? అనవసరంగా కోర్టుకి అయితే ఫీజు కట్టాలి కదా, అలాగే నంబర్ అవ్వదు కదా అట్లా. కాబట్టి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినంత మాత్రాన మీరెవరు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. అర్థమైందా? ఏం చేస్తాడు? టైటిల్ డీడ్ మీ దగ్గరే ఉంది, సేల్ డీడ్ మీ దగ్గరే ఉంది, మ్యూటేషన్ మీ పేరు మీద అయిపోయింది. తెలంగాణలో అయితే ధరణిలో కూడా మీ ఎంట్రీ అయింది, రెవెన్యూలో కూడా మీ పేరే ఉంది, పహానీస్ అని మీ పేరు మీద వచ్చాయి, ట్రాన్స్ఫర్ అయినాయి. అదే విషయం ఆంధ్రాకు కూడా వెళ్దాం. ఆంధ్రాలో అడంగల్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ROR 1B, ఇవన్నీ కూడా రెవెన్యూ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అని మీ దగ్గర ఉన్నప్పుడు, పత్రాలు, పేపర్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు ఎవడైనా కబ్జా చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్గా చెప్తున్నా, అధైర్యపడకండి. కాకపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. కొన్నంత మాత్రాన ఏదో గొప్పగా కొనేసి నేను కొనేసానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. పర్యవేక్షణ చేస్తుండాలి, అబ్జర్వేషన్ చేస్తుండాలి. నా భూమిలో ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా కావాలని ఒక షెడ్లా కట్టుకొని వాడు ఇల్లీగల్గా కొంతమంది ఆక్యుపై చేస్తుంటారు, కావాలని చేస్తుంటారు. ఆక్యుపై చేసి వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళని తరిమి కొట్టాలి, అది మీ బాధ్యత. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయండి. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఎందుకు చెప్తున్నా అంటే గొడవలు కాకుండా. పోలీసులకు కూడా సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవద్దు. నేను ఇంతకుముందు యూట్యూబ్లో చెప్పా, మొన్నో నాకు ఒక వరంగల్ నుంచి ఒక క్లయింట్ కాల్ చేశాడు. అతని యొక్క 13 గుంటల భూమిలో పోలీసు వాడు అంట, నువ్వు ఏం బిడ్డ అన్నదమ్ముల మధ్య గొడవ, పంచాయతీ, తమ్ముడు భూమిలో అన్న బెదిరింపులు, పోలీసులు వాడుకొని పోలీసులతో చేతులు కలిపి భూమి దగ్గర ఇది చేస్తుంటే వీని పిలిచి పోలీస్ స్టేషన్కి రా అంటే నాకు కాల్ చేశాడు. నేను వాళ్ళతో మాట్లాడాను, అధికారులతో. మీరు పోలీసులు దయచేసి సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోకండి, ఇది సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్, తీర్పు. ఇది ఓన్లీ మీరు ఏమైనా లా అండ్ ఆర్డర్లో ఏమైనా గొడవలు వస్తేనే పోలీసు వాళ్ళు జోక్యం చేసుకోవాలి. సార్, ఒకవేళ పోలీసు ఇన్వాల్వ్ అయితే మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? పోలీసు ఇన్వాల్వ్ అయితే మన కోర్టులోనే, డైరెక్ట్గా హైకోర్టులోనే. అధికారం అంటే హైకోర్టు మనం ఫిర్యాదు చేసుకో, హైకోర్టులో మనం దావా వేయచ్చు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. పోలీసు వాళ్ళు అనవసరంగా ఇంటర్ఫియర్ అయితే కనుక ఎవడైతే
తన యొక్క ప్రాపర్టీని ఎవరైనా పోలీసు ఇబ్బంది పెడితే వాళ్ళు డైరెక్ట్గా హైకోర్టులోనే కేసు చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకవేళ భూమి కనుక ఇలాగ ఎవరైనా వచ్చి ఆక్యుపై చేస్తే ఏం చేయాలి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండండి అని చెప్పి మా ఆడియన్స్కి మంచి అవేర్నెస్ అయితే ఇచ్చారు. సో ఇది ఇవాళ కళానిధి గారితో మన డిస్కషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.